ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మన కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వద్ద 30 గంటల దీక్ష చేస్తూ ఉన్నాం. ఈ 30 గంటల దీక్ష ముఖ్య ఉద్దేశం, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు కౌలు రైతులకి గతంలో ఉన్నటువంటి చట్టం CCRC చట్టం ఏదైతే ఉన్నదో భూ యజమాని సంతకం ఉండాలనేటువంటి నినాదం ఏదైతే ఉన్నదో దాన్ని తొలగిస్తామని చెప్పి అలాగే గతంలో 2011లో వచ్చినటువంటి LEC చట్టం తీసుకొస్తామని చెప్పారు. కానీ 20 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా LEC చట్టం తీసుకురాలేదు. కౌలు రైతులందరూ కూడా వ్యవసాయం అయితే చేస్తున్నారు, ఏ రాయితీ కూడా కార్డు లేకపోవడం వల్ల రావడం లేదు. వాళ్ళందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. అందుచేత ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా అసెంబ్లీలో చర్చించి కౌలు రైతులకి అందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి, భూ యజమాని సంతకం లేకుండా చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ డబ్బులు జగన్మోహన్ రెడ్డి 13,000 వేసాడు కాబట్టి మేము అధికారంలోకి వస్తే 20,000 వేస్తామని చెప్పారు. కానీ 2 సంవత్సరాలు గడిచిపోయి 3వ సంవత్సరం గడుస్తుంది, ఇప్పటికీ కూడా ₹1 వేయలేనటువంటి పరిస్థితి. 2024లో వేయలేదు, 2025లో కూడా వేయలేదు, ఇప్పుడు 26లో వేస్తారనేటువంటి నమ్మకం కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుచేత బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించలేనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. అంతేకాదు మన తొలకరలో పంట నష్టం పోయి రైతులందరూ కూడా గగ్గోలు పెడితే మొత్తం పంట అయితే నమోదు చేశారు, కానీ ₹1 కూడా రాష్ట్రంలో విడుదల చేయలేదు. అంతేకాకుండా ఈవేళ ఎరువులు పురుగు మందుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. వాటిపైన కనీసం ప్రభుత్వం అజమాయిషీ లేదు. అంతేకాకుండా గిట్టుబాటు ధరలు లేవు, రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా అన్ని విధాలుగా కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. అలాగే భూ యజమాని సంతకం తొలగించి ఖచ్చితంగా కౌలు గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే కౌలు రైతులను గుర్తించాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి 150,000 మంది కౌలు రైతులు ఉంటే 50,000 మందికి మాత్రమే గుర్తింపు కార్డులు ఇచ్చారు, వాళ్ళకి మాత్రమే రాయితీలు వస్తాయని చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళనే కూడా ఈ క్రాప్ బుక్ చేయకుండా భూ యజమానులే మళ్ళీ ఈ క్రాప్ చేయించుకుంటూ ఉన్నారు. ఇందులో ఉన్నటువంటి కార్డులు కూడా బోగస్ కార్డులు ఉన్నాయి. అందుచేత ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఖచ్చితంగా ఈ కౌలు రైతులను గుర్తించాలి, గుర్తించిన వాళ్ళకి అందరికీ కార్డులు ఇవ్వాలి, కార్డులు ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వ రాయితీలు అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ విధంగా ప్రభుత్వం సహకరించాలని చెప్పి కౌలు రైతుల్ని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర దీక్ష జరుగుతోంది. ఈరోజు కౌలు రైతులకే కాదు సొంత రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తుంది. గత 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి BJP ప్రభుత్వం ఈరోజు ₹6,000 మాత్రమే PM కిసాన్ సంబంధించి డబ్బులు వేస్తూ ఉంది. కానీ ఈరోజు సాగు ఖర్చులు చాలా విపరీతంగా పెరిగినాయి. నిన్న కాక మొన్న ఎరువుల ధరలు ₹350 బస్తాకు పెరిగింది. కానీ సాగు ఖర్చులు పెరుగుతున్నాయి తప్పించి ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరలు మాత్రం పెరగట్లేదు. అసలు కేంద్ర ప్రభుత్వం అసలు సాగుదారులను కౌలు రైతుల్ని గుర్తించడం లేదు. ఈరోజు ఈ జిల్లాలో 4,000 కోట్ల వ్యవసాయ రుణ ప్రణాళిక ఉంటే 80% కౌలు వ్యవసాయం ఈ జిల్లాలో సాగుతూ ఉంటే వాళ్ళకి రావాల్సినటువంటి పంట సాగు చేస్తూ వచ్చేటువంటి రుణాలు 3,000 కోట్లు అంటే 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయలు కౌలు రైతులకు రావాల్సిన. కానీ ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారం కలెక్టర్ ఇచ్చిన లెక్కల ప్రకారం 150 కోట్లు మించి ఈరోజు కౌలు రైతులకు రుణాలు రావడం లేదు. మరి ఎక్కడ చేసి అప్పులు చేసి వడ్డీలు తెచ్చి ఈరోజు కౌలు వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని మేము కోరుతా ఉన్నాం, కౌలు రైతులను గుర్తించండి, ఈ క్రాప్ చేయించండి, వాళ్ళకి పంట రుణాలు ఇచ్చి సాగుని ముందుకు తీసుకెళ్ళండి. మీరు ఎన్ని కబుర్లు చెప్పినా ఈరోజు సాగుని మేము ముందుకు తీసుకెళ్తాం రైతు ప్రభుత్వం అని చెప్పినా ఇవన్నీ కలగోలు కబుర్లు తప్పించి ఇంకోటేం కాదు. అలాగే ట్రంప్ ప్రభుత్వంతో ఈరోజు మోడీ చేసుకున్నటువంటి ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులు అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఈ దేశంలో ఎప్పుడుగా వస్తాయి, ట్యాక్స్ ఫ్రీగా వస్తాయి. మన దేశంలో పండించినటువంటి ఇతర దేశాలకు పట్టుకెళ్తే 18 నుంచి 50% ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చర్యలన్నింటినీ కూడా నిరసిస్తూ ఈరోజు కేసు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కౌలు రైతు సంఘం అన్ని జిల్లాల కలెక్టరేట్ల దగ్గర నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దీక్షల్ని జయప్రదం చేయడం కోసం పొద్దు నుంచి రైతాంగం కూర్చునే ఉన్నారు. ఈ అన్ని జిల్లాలు జరుగుతున్నటువంటి ఈ ధర్నాలతోనైనా ఈ ప్రభుత్వం చర్చించి అసెంబ్లీ సమావేశంలో తక్షణం కౌలు రైతు చట్టాన్ని తీసుకురావాలి, కౌలు రైతులకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.